టెర్రస్ మీద నుంచి దీపని తోసేయడానికి ప్రయత్నిస్తూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. నిజం బయట పెట్టేసిన దాసు. మరిదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే ఆ రిపోర్ట్స్ చూస్తాడు పారిజాతం తీసుకురావడంతో. ఆ రిపోర్ట్స్ చూసిన కార్తీక్ అయితే నిజం తెలుసుకుని జోష్న అన్ని నిజాలు తెలిసే ఏమీ తెలియనట్టు నటిస్తుందని అర్థమవుతుంది కార్తీక్. జోష్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జోష్న ఈలోగా తన గ్రాని ఎక్కడ రిపోర్ట్స్ చూసేస్తుందో అని చెప్పేసి కంగారు పడుతూ లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ కార్తీక్ని తప్పించుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అసలు ఇదేం చేస్తుందో నాకు అర్థం కావడం లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా పారిచేతం అయితే లోపలికి వచ్చి రిపోర్ట్స్ చూసుకున్న జోష్న అయితే ఈ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఎవరో చూశారు అంటే ఈ రిపోర్ట్స్ విషయంలో బావకు కూడా నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది. బావ చూపుల్లో తేడా కనిపిస్తుంది. ఇక నేను అనుకున్నట్టుగా ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నేను అనుకున్న పని చేసే తీరుతాను. ఆ దీప ఎక్కడుంది? దీప ఎక్కడుంది? నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు జరిగిపోవలసిందే. ఈరోజు ఈ జోష్న వేసిన ప్లాను ఎట్టి పరిస్థితిలో ఫెయిల్ అవ్వడానికి లేదని చెప్పేసి అనుకుంటుంటుంది. ఈలోగా ఇక్కడ దీప చూస్తే టెర్రస్ మీద అక్కడ ఉన్న గులాబీ మొక్కల్ని చూస్తూ వాటిని ఆస్వాదిస్తూ వాటికి ఉన్న గులాబీ పువ్వుల్ని కోసే ప్రయత్నం చేస్తూనే వాటితో మాట్లాడుకుంటూ ఉంటుంది. మీకు నవ్వడం తప్ప ఉదయం విడిచి సాయంత్రానికి రాలిపోయే మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. మానవులు మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పేసి తన మనసులో తను కష్టాల గురించి సంతోషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈలోగానే కార్తీకు గబగబా అక్కడ దాసు దగ్గరికి అయితే వస్తాడు. ఇక్కడ దీప ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జోష్న. ఎందుకు దీప గురించి పదే పదే దీపని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అలా పారిజాతం అడుగుతుండగా ఏంటి దీపని అడగకూడదా? పార్టీకి అందరినీ పిలిచినప్పుడు మరి అందరూ ఇక్కడే ఉండాలి కదా, దీప ఎక్కడుందని అడుగుతున్నాను. అందులో తప్పేముంది? దీప ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిలేమ్మా. దీప మీద ఇప్పుడు మీ గ్రానీకి ప్రేమ ఎక్కువైపోయింది కదా, అందుకనే అలా మాట్లాడుతుందిలే, అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. పారిజాతం కాస్త కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఇది దేనికి దారి చేస్తుందో నాకే భయంగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే నా మనవరాల్ని నేను ప్రేమగా చూడకపోతే ఎవరు చూస్తారు? పాపం ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడిందో ఏంటో, అది ఎన్నో కష్టాలు నా కళ్ళ ముందే పడింది. అంతకు ముందు ఆ ముత్యాలమ్మపేటలో ఎన్నో బాధలు పడి వచ్చింది. ఇకనైనా నా మనవరాల్ని సంతోషంగా నేను చూసుకుంటాను. ఎవ్వరు ఎన్నన్నా సరే నా మనవరాలు నీకు నుంచి నేను ప్రేమగా చూసుకుంటాను. నా మనవరాలకి ఎలాంటి లోటు రాకుండా ఈ ఆస్తిని నా మనవరాలు సొంతమయ్యేలా చేసుకుంటాను అని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది పారిజాతమైతే. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే సుమిత్ర అలాగే కాంచన ఇద్దరు కూడా వదిన ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, బాగానే ఉంది. జోష్నకి పెళ్ళి అయిపోతే ఇక నా మనసులో ఉన్న భారం దిగిపోతుంది. అవును వదిన, జోష్నకి పెళ్ళైతే అయినా దానిలో మార్పు వస్తుందేమో, దాని ప్రవర్తనే విచిత్రంగా కనిపిస్తుంది. అవును అంతే కదా, అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా దానికి పెళ్ళైతే మార్పు అనేది వస్తుంది, బాధ్యత తెలుస్తుంది, కాబట్టి అదే మారుతుంది అని ఆశపడుతున్నాను అని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. ఇలా సుమిత్ర కాంచన మాట్లాడుకుంటూ ఉండగానే ఏంట్రా కార్తీక్ అసలు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏమైంది ఏంటి మావయ్య, జోష్నకి మనం ఆడిన నాటకం అంతా తెలిసిపోయింది. అత్త విషయంలో దీపే ఇక బోన్ మేరో ఇచ్చిందని, దీప కారణంగానే అత్త బ్రతికిందని జోష్న తెలుసుకుంది అని చెప్పేసి దాసుకు చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటి అలా ఎలా దీప గురించి జోష్న తెలుసుకుంది? ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడేది నిజమేనా అంటూ వెనుక నుంచి దశరథ వస్తాడు. అవును మావయ్య, నేను మాట్లాడేది నిజమే. నీకెలా తెలుసు జోష్నికి నిజం తెలిసిందని? అసలు నా దగ్గర కొంచెం కూడా బయటపడలేదు కదా. అదే జోష్న తెలివితేటలు. జోష్న బయట పడకుండానే ఈరోజు ఏదో పెద్ద ప్లానే చేసిందని అనిపిస్తుంది. జోష్న ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంది. దీపకి అత్తకి అలాగే తనకి అత్తకి
ఇక రిపోర్ట్స్ చేయించి ఆ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా అక్కడికి పంపించి వేరే చోట ఆ రిపోర్ట్స్ని తయారు చేయించింది. అందులో అయితే దీపే సుమిత్ర అత్త కూతురని అందులో క్లియర్గా ఉంది. ఆ రిపోర్ట్స్ జోష్న గదిలో ఉంటే పారుకు దొరకడంతో పారు అవేంటో తెలియక నా చేతికిచ్చింది. ఆ రిపోర్ట్స్ చూసేసరికి నాకు జోష్న కుట్ర అర్థమైంది. ఏమీ తెలియనట్టుగా జోష్ని ఎందుకు నటిస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయితే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి, అవును, గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి దాని వెనకాల ఏదో పెద్ద గేమే ఉంది మావయ్య. ఒరే అల్లుడు, ఇప్పటి వరకు నేను ఇంట్లో నిజం చెప్తానంటే నువ్వు నన్ను నిజం చెప్పనివ్వలేదు కార్తీక్. కానీ ఇప్పుడు నిజం చెప్పే సమయం వచ్చేసింది అనుకుంటున్నా అని చెప్పేసి దాస్ అంటూ ఉంటాడు. అది కాదు దాసు మావయ్య, అవునరా, నిజం చెప్పేయాలి, లేకపోతే సమస్యలు పెరిగిపోతాయి. జోష్న దీపని ఏదైనా చేస్తే ఆ తర్వాత ఎవరికి సమాధానం చెప్పుకుంటారు? అసలు ఎవరమైనా తట్టుకోగలమా? ఇన్ని రోజులు కాదు ఇన్నేళ్లగా ఈ ఇంటిని, అలాగే ఈ తల్లిదండ్రుల ప్రేమని రెండిట్లకి దూరంగా, ఎక్కడో అనాథగా, తల్లి లేకుండా కేవలం పెంచిన తండ్రి చేతుల్లో ఎన్నో కష్టాలు పడి బ్రతికింది దీప. ఇక ఎన్నో రకాలుగా తను టార్చరు అనుభవించింది. ఈ ఇంట్లో మహారాణిలా పెరగాల్సిన దీప చాలా కష్టాలు పడి వచ్చింది. కానీ నా ఇంట్లో ఒక పేదంటి అమ్మాయిగా బ్రతికాల్సిన జోష్న మాత్రం ఈ ఇంట్లో గొప్పింటి అమ్మాయిగా పెరిగి ఇప్పుడు ఈ ఆస్తినే కావాలని కోరుకుంటూ ఈ ఆస్తికి వారసురాలైన దీపని చంపాలని చూస్తుంది. అవును, దీప ఎక్కడుంది? కార్తీక్, దీప ఎక్కడుంది? అవును, దీప ఎక్కడుంది? దీప ఎక్కడుంటుంది? అక్కడ కింద అత్తవాళ్ళు ఉన్నారు కదా, అక్కడే ఉంటుంది. ఎందుకు కంగారు పడుతున్నావు మావయ్య? నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను కదరా, దీప ఎక్కడుందో నాకు కనిపించలేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ్. అయితే అక్కడ లేకపోవడం ఏంటి, మరెక్కడికి వెళ్ళింది దీప అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. దీప ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటారు. ఇదిలా జరుగుతుండగానే ఇక్కడ సుమిత్ర అయితే, సరే వదిన, నేను ఇప్పుడే వస్తాను, జోష్న పైన ఉన్నట్టుంది, జోష్నను పిలుచుకుని వస్తాను, గెస్ట్లు అందరూ వస్తున్నారు కదా, అందరూ కింద ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి సుమిత్ర అయితే వెళుతూ ఉంటుంది. ఈలోగా పైన నిలబడి దీప ఆలోచించుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ, ఈ ఇంట్లో మళ్ళీ సంతోషాలు ఉండాలి అంటే జోష్న పెళ్లితోనే అమ్మ సంతోషపడుతుంది. అప్పుడే కదా అమ్మ మనసులో బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు. నేనే కూతుర్నని అసలు నా అమ్మకి నాన్న చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఇంట్లో అమ్మ నాన్న తాత అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. టెర్రస్ మీద నిలబడిన దీప అయితే ఈలోగా దీప ఎక్కడుంది అని చెప్పేసి జోష్న వెతుక్కుంటూ ఉంటుంది. నా మనవరాలు ఎక్కడుంది అని చెప్పేసి ఇక్కడ పారిజాతం అయితే ముని మనవరాలు అనుకుంటున్న శౌర్యతో కాస్త హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. నీతో ఇన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా గడపాలి, కానీ నిన్ను దూరం పెట్టి పరాయిదానిలా చూశానే నిన్ను, కానీ ఇక్కడి నుంచి మాత్రం నీకు ఈ మామ సంతోషంగా నిన్ను హ్యాపీగా చూసుకుని ఈ ఆస్తికే వారసురాల్ని చేస్తుందని చెప్పేసి ఆ ముని మనవరాలను చూసి తెగ సంబరపడిపోతూ ఉంటుంది పారిజాతమైతే. ఇక్కడ అసలు దీప ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అనుకుంటూ కింద వెతుక్కుంటూ ఉంటారు, అలాగే పైన కూడా వెతుక్కుంటూ ఉంటారు. జోష్ను కూడా దీప కోసమే వెతుకుతూ ఉంటుంది. దీప ఎక్కడికి వెళ్ళిపోయింది? కింద కనబడడం లేదు, బావ దగ్గర లేదు. ఈ దీప తప్పించుకుని వెళ్ళిపోయిందా ఏంటి? ఈరోజు దీప కోసమే కదా ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. దీపే లేకపోతే ఈ పార్టీకి అర్థం లేదు. దీపని ఈ పార్టీలో లేపేస్తేనే కదా అప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పేసి అనుకుంటూ దీపని వెతుక్కుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ సుమిత్ర కూడా జోష్ని దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. టెర్రస్ మీదకి జోష్న అయితే వెళుతూ ఉంటుంది. అలా టెర్రస్ మీదకి వెళుతూ ఉన్న సమయంలోనే ఆ టెర్రస్ మీద చివర నిలబడి ఉన్న దీపను జోష్న చూస్తుంది. ఏంటి ఈరోజు నాకు అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయేంటి? నేను చెయ్యాలి అనుకుంది నేను ఇప్పటికిప్పుడే చేయడానికి ఇక్కడ నాకు టైం బాగా కలిసొచ్చింది. ఇదిగో దీప ఇక్కడే ఉంది, పైగా ఒంటరిగా ఉంది, పక్కన బావ లేడు, అత్త లేదు, అలాగే ఇక ఆ శౌర్య కూడా లేదు, ఎవ్వరూ లేరు. కాబట్టి ఇదే నాకు ఒక మంచి అవకాశం, దీపని లేపేయడానికి మంచి ఛాన్స్.
దీపని ఇప్పుడు కనుక నేను వదులుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఛాన్సు రాకపోవచ్చు. నా చేతికి మట్టంటకుండా నేను దీపని పైనుంచి తోసేసినట్టు తెలియకుండా ఇక్కడి నుంచి కిందికి తోసేస్తాను. అప్పుడు బుర్ర పగిలి చచ్చిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. అలా అక్కడ ఆలోచించుకుంటూ నువ్వు చస్తేనే కదే నాకు ఆస్తి వస్తుంది, అలాగే కొద్ది రోజులకు నిన్ను మర్చిపోయి బావ నన్ను పెళ్లి కూడా చేసుకుంటాడు, అప్పుడు మేము సంతోషంగా ఉంటాము. ఇక నువ్వు మాత్రం పైలోకంలో చాలా హ్యాపీగా ఉండాలి. ఈ ఆస్తికి వారసురాలనే కావాలని కలలు కంటున్న నువ్వు ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ ఆస్తికి వారసురాలివి కాదు కదా. కనీసం మీ అమ్మకి కూతురు అన్న విషయం కూడా తెలియకుండానే పైలోకాలకి పోతావు అని చెప్పేసి అనుకుంటూ ఇక వెనకాలే వెళుతూ ఉంటుంది. ఈలోగా సుమిత్ర అయితే మాత్రం జోష్నని వెతుక్కుంటూ టెర్రస్ మీదకి వెళుతూ ఉంటుంది. అలా వెళుతూ ఉన్న సమయంలోనే వెనకాల చాలా నెమ్మదిగా మెల్లగా అటువైపు నుంచి వెళుతూ ఉంటుంది. దీపకు ఎలాంటి అలికిడి తెలియకుండా ఆదమర్చి అక్కడ నిలబడి ఉన్న దీప వెనక ఎవరొస్తున్నారో కూడా గమనించుకోదు. అక్కడ నిలబడి తను బాధపడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో మాత్రం ఎలాంటి సిచ్యువేషన్లు జరగకూడదు, ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే నెమ్మదిగా జోష్న అయితే వస్తూ ఉంటుంది. జోష్న వెనకాలే వస్తుంది సుమిత్ర జోష్న కోసం వెతుక్కుంటూ జోష్న ఎక్కడికి వెళ్ళింది, దీప కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి వెతుక్కుంటూ ఇక సుమిత్ర కూడా అటుగా వస్తూ ఉంటుంది. ఈలోగా పైన టెర్రస్ మీద ఉన్న దీపను చూసి అవకాశం దొరికిందని అనుకుంటున్న జోష్న దీపను టెర్రస్ మీద నుంచి తోసేసి ఈ రోజుతో తన అడ్డు వదిలించేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ మెల్లగా చాలా నెమ్మదిగా దీప వెనక్కి తిరిగి చూడకుండా తనని తోసేయాలి అనుకుంటూ వెళుతూ ఉంటుంది. ఈలోగానే అక్కడికి సుమిత్ర వస్తుంది. దగ్గరికి వెళ్ళి దీపను తోసేద్దాం అనుకునే సమయంలోనే జోష్న అంటూ గట్టిగా కేక వేస్తుంది సుమిత్ర. అలా పిలిచేసరికి ఒక్కసారే జోష్న వెనక్కి తిరిగి చూస్తుంది. అలాగే దీప కూడా అక్కడి నుండి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా గట్టిగా పిలిచారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి దీప ఆదమర్చి అలా ఎలా నిలబడి ఉన్నావు, వెనకేం జరుగుతుందో ఎందుకు చూసుకోవడం లేదు, వెనకేం జరుగుతుందమ్మా? జోష్న ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చావు జోష్న అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. దీప కోసం వచ్చానని కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావేంటి, ఎందుకంతగా కంగారుగా కనిపిస్తున్నావు అని దీప అడుగుతూ ఉంటుంది. ఇంకెందుకు కంగారుగా కనిపిస్తుంది, తను నిన్ను టెర్రస్ మీద నుంచి తోసేయాలని తను నీ దగ్గరికి చేతులు పెట్టి నెమ్మదిగా రావడం నేను వెనుక నుంచి గమనించుకుంటూనే వస్తున్నాను. అసలు జోష్న ఏం చేస్తుందో ఒక్క క్షణం నాకైతే ఏమీ అర్థం కాలేదు. నిన్ను పిలవడానికి వస్తుందేమో అని నేను కూడా అనుకున్నాను. కానీ జోష్న అడుగులు వెయ్యడం, జోష్న ఆలోచన, జోష్న పద్ధతి చూసిన తర్వాత నాకు అర్థమైంది నిన్ను చంపాలని చూసిందని. తను నా కూతురే కావచ్చు, కానీ అసలు ఇంత పెద్ద తప్పు చేయడానికి తను ఎలా అసలు పూనుకుందో నాకైతే అర్థం కావడం లేదు. ఏంటి జోష్న, నువ్వు అసలు ఏం చేయాలనుకున్నావు? దీపని చంపాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? దీప ఏం పాపం చేసింది? అసలు నువ్వు ఇలాంటి ఆలోచన చేయడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. మమ్మీ, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు. నిజమే, నువ్వు చెప్పే మాట నేను నమ్మేదాన్నేనేమో సడన్గా వచ్చి ఉంటే, కానీ నీ వెనకాలే నువ్వు నెమ్మదిగా రావడం నేను గమనించాను కాబట్టే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఎంతగా మాట మలపాలని చూసినా సరే నీ మాటలు నమ్మను. ఎందుకు ఇలా చెయ్యాలని చూసావంటూ గట్టిగా అరుస్తుంది. వదిన, నేను చెప్తాను, కానీ ఇక్కడ కాదు. ఏంటి నువ్వు చెప్పేది? అయినా మా ఇంట్లో ఉన్న గొడవలకి నువ్వింకా ఆద్యం పోయాలని చూస్తున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి బాబాయ్ వరుస అయ్యే దాసును పట్టుకుని అలా నిర్లక్ష్యంగా మాట్లాడతావేంటి? అయినా నీ మాట తిరుగు కూడా బాలేదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, వదిన నేను చెప్తాను పదండి, అసలు ఏం జరిగిందో ఇక్కడ
ఇలా జరగడానికి అసలు జోష్న ఇలా ఉండడానికి కారణమేంటో నేను చెప్తాను పదండి వదిన అని చెప్పేసి అందరినీ కిందికి తీసుకొస్తూ ఉండగానే దీప కోసం వెతుక్కుంటూ ఉన్న కార్తీకు అలాగే ఇక అక్కడే ఉన్న దశరథ అందరూ కూడా కనిపిస్తారు. ఏంటి దీప దీప ఎక్కడుంది? పైనుంది. వస్తున్నాం కదా అన్నయ్య, పదండి అందరూ కూడా హాల్లోకి అని చెప్పేసి అందరినీ హాల్లోకి రమ్మంటాడు దాస్. అయితే అందరూ హాల్లోకి వస్తారు. ఏంటయ్యా ఏదో చెప్తానని తీసుకొచ్చావు? అసలు జోష్న ఏం చేసిందో నీకెలా తెలుసు? నువ్వైతే ఆ ప్లేస్లో లేవు కదా. నేను నీ వెనకాలే వచ్చాను వదిన. జోష్న చెప్పిన మాట నువ్వు నమ్ముతావేమో, జోష్న మళ్ళీ తప్పించుకుంటుందేమో అనుకున్నాను. అంటే మళ్ళీ తప్పించుకుంటుందేమో అనుకోవడం అంటే జోష్న తప్పులు చేస్తుందనే కదా. ఎందుకు చేయదు వదిన? జోష్న దీపని చంపాలనే కదా ఈ పార్టీని ఏర్పాటు చేసింది. ఏంటి దీపని చంపాలని జోష్న పార్టీ ఏర్పాటు చేయడం ఏంటి? అసలు జోష్న ఎందుకు అలా ఆలోచిస్తుంది? ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేసింది? అసలు ఏం మాట్లాడుతున్నావు చెప్పు దాసు అని అందరూ అడుగుతూ ఉంటారు. అలా అడిగేసరికి చెప్తాను. మరి ఈ కోట్ల ఆస్తి అంతా దీపకు వెళ్ళిపోతుంది అంటే ఎవరైనా అలానే చేస్తారు కదా. ఈ ఆస్తికి వారసురాలని అనుకుని భ్రమపడుతూ ఈ ఆస్తి తనదే అని, తనకే సొంతం కావాలని ఎన్నో రకాల ప్లాన్లు చేసి ఎంతోమందిని చంపడానికి ప్రయత్నించిన ఈ జోష్న ఈ ఆస్తికి, ఈ ఇంటికి వారసురాలైన దీపని చంపాలి అనుకోవడంలో విచిత్రం ఏముంది అని చెప్పనేసరికి ఒక్కసారి అప్పటి వరకు దీపే తన మనవరాలు అని భ్రమలో ఉన్న పారిజాతానికి షాక్ ఎదురవుతుంది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతారు. మావయ్య చాలురా, ఇప్పటి వరకు మనం దాచిపెట్టిన నిజాలు చాలు. ఇప్పుడు కూడా నిజం బయట పెట్టకపోయాము అంటే ఖచ్చితంగా దీప ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులుగా వాళ్ళు, తాతగా ఇక శివనారాయణ గారు, అలాగే మీ ఇంట్లో మీరు అందరూ కూడా దీపని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నిజం తెలిసిన రోజు ఇలాంటి రాక్షస బారి నుంచి దీపని కాపాడుకునే ప్రయత్నం మరింతగా చేస్తారు. అసలు ఏం జరిగింది దాసు? నువ్వేం మాట్లాడుతున్నావు మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదని సుమిత్ర అంటూ ఉండగానే ఇంకా అర్థం కాకపోవడం ఏంటి వదినమ్మా? దీప ఈ ఇంటి అసలు వారసురాలు, జోష్న నా కన్న కూతురు. వీళ్ళిద్దరూ పుట్టిన క్షణంలో ఇక శివనారాయణ గారి మీద మా అమ్మకున్న పగ పంతం కారణంగా వీళ్ళిద్దరినీ మార్చేసి దీపని చంపేమని మన దగ్గర పనిచేసే సైదులకి ఇచ్చి ఇక నా కూతుర్ని వదిన వడికి చేర్చింది. కానీ సైదులుగాడికి దీపని చంపడం ఇష్టం లేక బస్టాండ్లో వదిలేస్తే కుబేర తీసుకుని వెళ్ళి దీపని పెంచుకున్నాడు. దీప మీ ఇంటి అసలు వారసురాలు. ఈ నిజాన్ని అలాగే ఇదంతా కళ్ళారా చూసిన ఏకైక సాక్షిని నేను. కానీ అప్పుడే నిజాన్ని చెప్పొచ్చు. కానీ సైదుల్ని ఎప్పుడైతే మా అమ్మ చంపించేసిందో ఆ క్షణంలోనే నేను ఆ ప్లేస్లో ఉండిపోతానేమో, నేను చనిపోతే నా భార్య ఒంటరిది అయిపోతుందన్న భయంతో నేను దూరంగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత వచ్చి ఇక ఈ ఇంట్లో మరో వారసురాలుంది. నువ్వు ఇంటికి వారసురాలివి కాదు, నువ్వు నా కన్న కూతురివి అన్న నిజాన్ని జోష్నకి నేను చెప్పాను. అప్పటి వరకు కన్న కూతురని భ్రమలో ఉన్న జోష్న భ్రమని తొలగించాను. కానీ జోష్న అత్యాశకు వెళ్ళి ఈ ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవడం కోసం నేను ఇంటి వారసురాలని వెతికి పట్టుకుని దీపే ఇంటి వారసురాలని చెప్పిన తర్వాత ఎక్కడ నిజాన్ని బయట పెడతాను అని చెప్పి నన్నే చంపాలని చూసింది. నేను తన కన్న తండ్రిని అని తెలిసినా కూడా నా ప్రాణాలే తీయడానికి వెనుకాడలేదు జోష్న. అలాంటిది ఆస్తి పోతుంది, ఇక తను బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని ఆలోచించిన జోష్న మరి ఇంత పని చెయ్యకుండా ఎలా ఉంటుంది అని మొత్తం నిజాలన్నీ కూడా దాసు బయట పెట్టేస్తాడు. పారిజాతం అంటూ గట్టిగా బిగుసుకుపోయి ఇక శివనారాయణ కేక వేస్తాడు. ఇంత మోసం చేస్తావా? నా కొడుకు కోడలు కన్నబిడ్డని దూరం చేసి అనాథని చేస్తావా? వాడు ఆ రోజు చంపేసి ఉంటే ఈరోజు మాకు మనవరాలే ఉండేది కాదు కదా. ఒక పని మనిషి కూతుర్ని తీసుకొచ్చి నా ఇంటి వారసురాల్ని చేసి నా మీద ఇంత పగను సాధించావా? నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ మమ్మల్ని ఇంతగా మోసం చేసినా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నా కన్న కూతురు దీప అని తెలిసినా కూడా దీపని చంపాలి అనుకుంది అంటే
ఈ జోష్న ఎలాంటిదో అర్థమవుతుంది. జోష్నని వదిలిపెట్టను. ఇంతగా కుట్ర చేసినా నిన్ను క్షమించను అని చెప్పేసి సుమిత్ర ఈ నిజం నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది అని చెప్పేసి ఇక దశరథ చెప్తూ ఉంటాడు. అలా దీప ఇంటి వారసురాలని జోష్న గురించి నిజం బయటపడిపోవడంతో జోష్నని ఇంట్లోంచి వెళ్ళిపోమని షాక్ అయితే ఇస్తారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. పెంచిన ప్రేమ గొప్పదే, కానీ మనం పెంచిన వాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి. ఇలాంటి క్రూరత్వం ఉన్న వాళ్లను ఇంట్లో ఉండనిస్తే ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో గ్యారంటీ లేదు అంటూ జోష్నని పారిజాతాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ సాకిస్తుంది సుమిత్ర. మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.